నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. తీహార్ జైలుకు తరలింపు. ఏప్రిల్ 1న మధ్యంతర బెయిల్పై విచారణ. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న కేటీఆర్. కుట్రపూరితంగానే కవితను అరెస్టు చేశారంటూ మండిపాటు. రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ముమ్మరంగా దర్యాప్తు. నిందితుల కస్టడీ విచారణ రేపటికి వాయిదా. టెలిఫోన్ల ట్యాపింగ్పై చిత్తశుద్ధితో విచారణ చేయాలన్న భాజపా. సమగ్ర విచారణ చేయించాలని డీజీపీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం వినతి పత్రం. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం. జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన ఉంటుందన్న రేవంత్ రెడ్డి. తొలి విడత లోక్సభ ఎన్నికలకు రేపటితో ముగియనున్న గడువు. నామినేషన్లు దాఖలు చేసిన పలువురు ప్రముఖులు. ఢిల్లీ మద్యం కేసులో భారస ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కుమారుడి పరీక్షల కోసం కవిత మధ్యంతర బెయిల్ కోరగా ఏప్రిల్ 1న విచారిస్తామని తెలిపింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ తేదీని తరువాత ప్రకటిస్తామని పేర్కొంది. ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 15న అరెస్టైన భారస ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియటంతో ఈడీ అధికారులు మరోమారు ఆమెను ఢిల్లీలోని పీఎంఎల్ఏ కేసులు విచారించే ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. పీఎంఎల్ఏ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా విచారణ చేపట్టగా ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్, కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఆన్లైన్లో వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఇంకా పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. కవిత తరపున వాదనలు వినిపించిన విక్రమ్ చౌదరి పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ను భద్రపరచడంతో పాటు తమకు ఇవ్వాలని కోరారు. అందుకు ఓ దరఖాస్తు పెట్టుకోవాలని జడ్జి కావేరి భవేజా సూచించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని కవిత న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత 16 ఏళ్ల కుమారుడికి పరీక్షల షెడ్యూల్ ఖరారైనందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారిస్తామని, రెగ్యులర్ బెయిల్పై విచారణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఈడీ అధికారులు తనను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసిన కవిత మద్యం కేసును పొలిటికల్ ల్యాండరింగ్ కేసుగా పేర్కొన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టినా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసును తప్పుడు కేసుగా అభివర్ణించిన కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana.
జై తెలంగాణ, జై కేసీఆర్. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని భారత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జోస్యం చెప్పారు. కవిత అరెస్టును ఖండించిన ఆయన భాజపా ఆడుతున్న రాజకీయ క్రీడను దేశ ప్రజలు గమనిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఎలాగైతే వాళ్ళు ఆలోచించుకున్నారో వాళ్ళ కోరిక కక్ష బీజేపీ పార్టీ కేసీఆర్ గా స్థాపించినటువంటి రీజనల్ పార్టీని దేశం వైపు ఎక్కడ చూస్తారో అని చెప్పి భయాందోళనలతో 2 సంవత్సరాలుగా సాగదీసి మొత్తానికి ఈరోజు జైలుకు పంపించారు. లొంగిపోతే బెయిల్ వస్తాయి, కేసులు ఉండవు, లొంగిపోకపోతే జైళ్లు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రజలకు భారతదేశం మొత్తం గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని దేశ ప్రజలు గుర్తుపెట్టుకుని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బెయిల్ తీసుకొని కవితమ్మ గారు కడిగిన ముచ్చల్లాగా తెలంగాణకు వస్తారు. కేసీఆర్ గారికి ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేవారు కాదు. ఇవన్నీ ఏమి ఇబ్బందిగా భావించకుండా కేసీఆర్ గారు తన పని తాను చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయడమే మా లక్ష్యంగా పనిచేసుకుంటూ ఎలక్షన్లోకి పోతున్నాం. కవితమ్మ గారు కూడా నిర్దోషిగా త్వరలో బయటకు వస్తారని ఆశిస్తున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పగపట్టి కవితను అరెస్టు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా, కేజ్రీవాల్ లాంటి నేతలతోనే సాధ్యమన్న మాజీ మంత్రి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని భాజపా శిఖండి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కుమ్ములాట మొదలవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్కార్ ఢిల్లీకి కప్పం కడుతుందంటూ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో కుట్రపూరిత రాజకీయాలతో భారాసను అనేక ఇబ్బందులు పెట్టారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచేది భారాసనేనని ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు, సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूँ, गुजरात मॉडल बनाता हूँ. ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. లిక్కర్ స్కామ్ కుछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिकर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్నాయన మీరు యాద పెట్టుకోండి, ఇవాళ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి, మీరు రాసి పెట్టుకోండి. ఈ 100 రోజులల్లా అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే ముఖం కాదు, రైతులు చస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు. మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? నువ్వు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బి టీం, కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ? మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే
వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్లో పోటీ మనకు కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ అనేది లేనే లేదు. 3వ స్థానమో ఇంకెవడన్నా వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను కస్టడీ ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం పోలీస్ కస్టడీ వ్యవహారంపై నిందితులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్న నిందితులు పనిలో పనిగా ఫోన్ ట్యాపింగ్ను సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా భావిస్తున్న పోలీసులు బడా వ్యాపారవేత్తలను, హవాలా దందా చేసేవారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. 3 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కోరగా కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల్ని కోర్టు ఆదేశించింది. ఫోన్ల ట్యాపింగ్కు మాజీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్యాపింగ్పై ఉన్నత స్థాయి దర్యాప్తు, న్యాయ విచారణ చేయాలని ఆయన కోరారు. కక్ష సాధింపులో భాగంగా కవితను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారన్న కిషన్ రెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యానికి సంబంధించి కోర్టులు చేతులు మారాయా లేదా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి ఢిల్లీ మద్యం వ్యవహారంలో కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో భాజపా నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యక్తుల వ్యాపారస్తులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము, వ్యక్తుల నుంచి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గము. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐతోనూ విచారణ జరిపించాలని భాజపా సీనియర్ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. 2014 నుంచి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు అర్థమవుతోందని రఘునందన్ రావు తెలిపారు. ఈ కేసుపై చిత్తశుద్ధితో విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. కవిత అరెస్ట్ అయితే దిక్కుచేతని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది టీవీ9, ఎన్టీఓ, ఈటీఓ, మీటీఓ రాయలేదు. ఇది ఎవరు రాసిరన్నా? ఐ న్యూస్ రాసింది. ఐ న్యూస్ లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందన్నా? ఇది ఐ న్యూస్ లో పెట్టినటువంటి తమ్మునేల్ ప్రోగ్రామ్. ఇదే ఐ న్యూస్ లో ఇంకో వార్త పెట్టిరు. ఏమని? కేసీఆర్ మాస్టర్ స్కెచ్, కాంగ్రెస్ లోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు. ఏడు జరిపిర్రన్నా? చెప్పురు మరి, ఏడు జరిపిర్రు, ఎప్పుడు జరిపిర్రో చెప్పుర్రి. మీరు చెప్పరు కదా, నేను చెప్తా. కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించేందుకు అన్న కేటీఆర్ బావ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది. 2-3 రోజులు ఆడు ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ది ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 తారీఖు రోజు రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానము A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసిండ్రు. విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుండా ఎందుకు మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిర్రు? ఈ వార్త కేవలం ఐ న్యూస్ లోనే ఎందుకు వచ్చింది? ఐ న్యూస్ హరీష్ రావు బినామియా? హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు? నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్, అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐ న్యూస్ ఆఫీస్ లో పెట్టిరని. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా, మీరు కూడా ఈ కేసుని మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా? నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. అక్షరాల చంద్రశేఖరరావును మొదటి ముద్దాయిగా చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్ లో. హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి. ఎర్రబెల్లి దయాకర్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి. మా డబ్బుల వాహనాలని చెప్పి కొన్నింటిని పట్టించి మా మీద కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి ఇంకొక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మిస్టర్ నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ చేసిండు. ఇవన్నీ నిన్న అరెస్ట్ అయినటువంటి పోలీసు వాళ్ళు చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఇప్పటికే 3 వారిపోయారు విదేశాలకు అని చెప్తున్నారు. వీళ్ళని కూడా వారిపోమని చెప్తురా? ఈ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా విదేశాలకు పోయేందుకు ఫెసిలిటేట్ చేయదలుచుకున్నారా? రేవంత్ రెడ్డి గారు, మీరు నిజాయితీగా టెలిఫోన్ ట్యాపింగ్ ని నిజాయితీగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనే కోరిక మీకుంటే 2015లో ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? ఇలా ఆయన ఏడున్నాడు. 2014 జూన్ 2 కదా తెలంగాణ వచ్చింది. ఏడాదికే మీ కేసు అయింది కదా. ఈ ఏడాదిలో ఇన్స్ట్రుమెంట్ ఏడా కొనుక్కొచ్చిండ్రు? పైసలు ఎవరిచ్చిండ్రు? ఎట్లా ఒక డిఎస్పీ అమెరికాకు పోయిండు, ఒక పిఏ అమెరికాకు పోయిండు. మీ పిఏ అనే చెప్పాలి మీరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే, సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే నాలాంటి వాళ్ళని చాలా మందిని తెచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీ రవిగుప్తాకి వినతి పత్రం అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కూడా ఒక బాధితుడని ఆయన తెలిపారు. ప్రణీత్ రావు బృందం భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి హైటెక్ టెక్నాలజీతో పనిచేసే పరికరాన్ని ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తారని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసింది. ఎలక్షన్లలో మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి, అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకళ్ళుగా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్, అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. తుక్కుగూడ నుంచే ఏప్రిల్ 6 లేదా 7న దేశ రాజకీయాలకు శంఖారావం పూరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చేవేళ్ల పార్లమెంటు నేతల భేటీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి గ్యారంటీలపై తుక్కుగూడ సభలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలను రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా పేర్కొన్న ఆయన అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్టుగా భాజపా నేతల వ్యవహారం ఉందని, రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటు వేయాలని సీఎం ప్రశ్నించారు.
శాసనసభ ఎన్నికలకు తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలు ప్రకటించి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఏప్రిల్ 6 లేదా 7న జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సభ నుంచే జాతీయ స్థాయి గ్యారంటీల ప్రకటన ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ముఖ్య నాయకులతో జరిగిన సమావేశానికి సీఎం హాజరయ్యారు. ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్న రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఆలోచించే రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు 14 చోట్ల గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్న సీఎం లోక్సభ ఎన్నికల్లో గెలుపు రాష్ట్రంలో 100 రోజుల పరిపాలనకు రెఫరెండంగా పునరుద్ఘాటించారు. 14 లోక్సభ స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞత చెబుదాం. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా పేర్కొన్న సీఎం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే అది సాధ్యమన్నారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదని, వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదన్నారు. బుల్లెట్ రైలును గుజరాత్ కు తీసుకెళ్లిన మోదీ వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు ఎందుకు తీసుకురాలేదన్నారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోదీ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా భాజపా ఎందుకు మోకాలడ్డుతోందని ప్రశ్నించారు. ఏం చూసి మోదీకి 3వ సారి ఓటు వేయాలన్నారు. వచ్చే నెల 19న జరగనున్న తొలి విడత లోక్సభ ఎన్నికలకు రేపటిలోగా నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ చిందువాడ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తండ్రి కమల్నాథ్, తల్లి సతీమణితో వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు చిందువాడలోని హనుమాన్ ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. 29 లోక్సభ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. చిందువాడ నుంచి నకుల్నాథ్ విజయం సాధించారు. అసోంలోని దిబ్రూగఢ్ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో కలిసి వెళ్లిన ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు భాజపా సిట్టింగ్ ఎంపీ ప్రధాన్ బారూహ్ లఖీంపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. తొలి విడత ఎన్నికల్లో అసోంలో దిబ్రూగఢ్, లఖీంపూర్, జోర్హాట్, కాజిరంగా, సోనిత్పూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో తూత్తుకుడి డీఎంకే అభ్యర్థి కనిమొళి లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఆర్ శివసామి వేలుమణితో ఆమె తలపడనున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి దశలో భాగంగా ఏప్రిల్ 19న తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కార్యకర్తలు, నేతలతో ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో పలువురు మహిళలు సంప్రదాయ నృత్యం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి భాజపా ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాల ద్వారా భాజపా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ పంజాబ్ చీఫ్ సునీల్ జాఖడ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని ఎవరూ దాచలేరని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో రైతుల ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో పొత్తు కోసం భాజపా సంప్రదింపుల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో అలాంటిదేమీ లేదని సునీల్ జాఖడ్ వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాలకు చివరి దశ అయిన జూన్ 1 పోలింగ్ జరగనుంది. తీవ్రమైన కరవు వల్ల మెక్సికోలో చెలరేగిన అటవీ మంటలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెక్సికోలోని మొత్తం 32 రాష్ట్రాల్లో 15 కార్చిచ్చుల ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం 58 అటవీ మంటలు క్రియాశీలకంగా ఉన్నట్టు నేషనల్ ఫారెస్ట్రీ కమిషన్ కోనాఫర్ తెలిపింది.
ఇవి పలు రాష్ట్రాల్లోని సహజ వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. మెక్సికోలో కార్చిచ్చుల వల్ల ఇప్పటివరకు 1421 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు.